కాదు, కేవలం పేపర్లో చూసిన ఆర్టికల్ ని చూసి స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందాక చెప్పిండు ఒక అన్న, ఈ ఫార్మా కంపెనీల ద్వారా రోగాలు వస్తున్నాయి, చర్మ రోగాలు వస్తున్నాయి, ఇట్లాంటి వ్యాధులు వస్తున్నాయి అని చెప్పి. అట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా మనకి ఇచ్చేది వీడి మందే. ఈ మందు పనిచేస్తుందో పనిచేయదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ కానీ, మన ఎస్పీ మేడం కానీ, వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ క్లియర్ చేసి వచ్చారు. వీళ్ళకి తెలుసు, వీళ్ళు 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీలు చదివి మరీ వస్తారు. అదే విధంగా ఒక కేసు లా ఉంటది, భూపాల్ కేసు లా, మీకు తెలుసు కదా మేడం, ఐడియా ఉందా? భూపాల్ గ్యాస్ కేసు ఉంటది. ఈ కేసు ఎట్లాంటిది అని అంటే, నేను చెప్తా, దాంట్లో నిజం ఎంతుందో మేడం గారు కూడా చెప్పాలి. మన దాంట్లో పుట్టుకకు ఎంత విలువ ఉంటుందో చావుకు కూడా అంతే విలువ ఉంటది. కానీ ఆ గ్యాస్ కంపెనీ ద్వారా భూపాల్లో ఆ గ్యాస్ లీక్ కావడం వల్ల 3800 మంది రాత్రికి రాత్రే చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా వాళ్ళకి తెలియదు. ఇవాళ ఈ కంపెనీలలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక ప్రజాప్రతినిధి పోదామంటే లేదు. ఈ భూములు ఇప్పించిన దొంగలు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. దయచేసి మీ అందరికి చెప్తా ఉన్నా, ఈ నాయకులకు, ఈ భూములు ఇప్పించిన వ్యక్తులందరికీ కూడా చెప్తున్నా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళను కర్మ అనేది ఒకటి వెంటాడుతూనే ఉంటది. వాళ్ళ పిల్లలకు కూడా ఈ కలకల అనేది కలుగుతుంది. ఇవాళ ఎంతో మంది ఊరు వదిలిపెట్టి పోతున్నారు. ఉద్యోగాలు ఎందుకు, మాకు 2 బర్రెలు నుండి ఈ వ్యవసాయం చేసుకొని మేము బతుకుతాం కానీ సారు మాకు ఇట్లాంటిది వద్దు. ఇంకోటి చెప్తా ఉన్నా, మీరు గనక ఈ పర్మిషన్లు ఇద్దాము అని అనుకుంటే మాకింత విషం ఇయ్యుర్రి. ఎట్లాగో 10 ఏళ్లలో చచ్చిపోతాం, విషం ఇస్తే ఇప్పుడే చచ్చిపోతాం. మాతో పాటు మీరు కూడా తినుర్రి. ఇవాళ మనం ఇంత మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి ఫ్యాక్టరీ వస్తే ప్రజలుగా మనం ఫెయిల్ అయినట్టు, అధికారులుగా వాళ్ళు ఫెయిల్ అయినట్టు, మనం ఎన్నుకున్న నాయకులు కూడా ఫెయిల్ అయినట్టు. కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళందరం కూడా మళ్ళొకసారి ఇక్కడ ఫ్యాక్టరీ అయితే ఇదే ఇంత స్వేచ్ఛతోటి వద్దాం, కూర్చుందాం, మంచిగా భోజనాలు చేద్దాం, ఇంత విషయం కలుపుకొని చద్దాం తప్ప ఇక్కడ బతికే పరిస్థితి లేదు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ చైతన్యం ఏ విధంగా ఉంది అని అంటే, ఒక్క పేపర్ ఆర్టికల్ తో కదిలిన మేము ఇదే ఇంతమంది ఎక్కడి వరకు పాదయాత్ర చేసైనా సరే ఈ కంపెనీని ఖచ్చితంగా ఆపుతాం. ఇక్కడ ఎవడు లొంగినా వానంతు చూస్తాం. మరో నేపాల్ ని సృష్టిస్తాం. నేపాల్ లో ఏ విధంగా రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టిరో అదే విధంగా రాజకీయ నాయకులను, ఈ భూముల దొంగలను తరిమి కొడతాము. అవసరమైతే రాళ్లతో కొట్టి చంపుతామని కూడా విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.